హాయ్ మై డియర్ వ్యూవర్స్, కేఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్లోకి మీకు స్వాగతం. సో ఈరోజు మరొక ఎడ్యుకేషన్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే ఎవరైతే మార్చ్ 2025లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యారో ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళ కోసం. సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ TGSWREIS నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్మీడియట్ సంబంధించిన ఒకేషనల్ కోర్సులో చేరడానికి మనకు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరి కోసం అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు ఒకేషనల్ కోర్సులో చేరడానికి ఈ నోటిఫికేషన్ అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ కాలేజెస్ అనేది ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ కింద కొన్ని డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయండి. మనం చూసుకున్నట్టయితే అక్కడ సిఓఈ కాలేజెస్, నాన్ సిఓఈ కాలేజెస్, సైనిక్ స్కూల్స్. సో మనం చూసుకున్నట్టయితే మీరు ఒకవేళ మీకు సైనిక్ స్కూల్లో చేరాలని ఇంట్రెస్ట్ ఉంటే మనకు అప్లికేషన్ ప్రాసెస్లో ఒక కాలం ఇచ్చారండి. అక్కడ సైనిక్ స్కూల్లో మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, సైనిక్ స్కూల్ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఇంట్రెస్ట్ ఉంటే ఎస్, నాట్ ఇంట్రెస్ట్, నో ఇంట్రెస్ట్ ఉంటే నో అని పెట్టేసి అక్కడ మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఇంకొక కాలంలో మనం ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2 అని ఉన్నాయండి. ప్రిఫరెన్స్ 1 సిఓఈ పెట్టండి, ప్రిఫరెన్స్ 2 నాన్ సిఓఈ పెట్టండి. ఎందుకంటే ప్రిఫరెన్స్ 1 సిఓఈ ఎందుకు పెట్టమంటున్నా అంటే మీకు కొద్దిగా ఈ కాలేజ్ సిఓఈ కాలేజ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజ్ మీకు కొద్దిగా దూరంలో ఉంటుండొచ్చు, కానీ మీకు అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ లభిస్తుందండి. అదేవిధంగా ఇక్కడ మనకు ఐఐటి నీట్ ఈ ఎగ్జామ్ సంబంధించిన మనకు ఇక్కడ ఆ పిల్లల పైన ఎవరికైతే ఇక్కడ సీట్ రావడం జరుగుతుందో వాళ్ళకు స్పెషల్ ఫోకస్గా మనకు ఈ సిఓఈలో బోధించడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రిఫరెన్స్ 1లో సిఓఈ పెట్టుకోండి, ప్రిఫరెన్స్ 2లో నాన్ సిఓఈ పెట్టుకోండి. సైనిక్ స్కూల్ మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని అడుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ఎన్ పెట్టండి. ఓకే, సో ఖచ్చితంగా అందరూ ఎస్ఎన్ పెట్టండి, మీకు వస్తే మంచిగా కదా అందులో. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ డేట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. 25 ఏప్రిల్ 25 నుంచి 15 మే అంటే ఈ నెల 15వ డేట్ వరకు అవకాశం ఉంది. సో అందరు అప్లికేషన్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఫీజు 200 రూపీస్ ఉందండి. ఎవరికంటే ఎవరైతే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 10th క్లాస్ వరకు ఈ స్కూల్స్ ఉంటాయి, దీని కింద సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, గురుకులాలు. సో అందులో ఎవరైతే చదివి లేరో వాళ్ళకి మాత్రమే ఫీజు. అంటే మన ఇప్పుడు జిల్లా పరిషత్ స్కూల్ కానీ ఆ తర్వాత ప్రైవేట్ స్కూల్లో చదివి ఇందులో 5 రకాల గురుకులాలు ఉంటాయి. మనం ఇంతకుముందు వీడియోలు తెలుసుకున్నాం కదా. ఈ 5 రకాల గురుకులాల్లో మిగిలిన 4 రకాల గురుకులాల్లో చదివిన తర్వాత ఇందులో చేరాలనుకునే వరకు ఫీజు ఉంది, 200 ఫీజు. సో ఈ 200 ఫీజు మనకి ఎక్కువ కాదు, ఖచ్చితంగా అప్లై చేయండి. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకు సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది. సెలక్షన్ అనేది మనకు మీరు మార్చ్ 2025లో ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసినారు కదా, దాంట్లో మీకు వచ్చిన మార్కుల ఆధారంగా మనకు మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా మనకు అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దీనికి నో ఎగ్జామ్ అని డైరెక్ట్ అడ్మిషన్ ఉంది, ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇలా రిజర్వేషన్ ఫాలో కావడం జరుగుతుంది. ఈ రిజర్వేషన్ అనేది ఎస్సీకి 75, ఎస్టీకి 6, ఆ తర్వాత బీసీకి 12%, ఓసీకి 4, మైనారిటీకి 3%. ఇంకా ఇందులో ఓవరాల్గా పిఎస్సీ అండ్ ఆర్ఫాన్కు 3% ఉందండి. సో ఖచ్చితంగా ఇందులో అప్లై చేసుకోండి. ఆర్ఫాన్కు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎవరైతే తల్లిదండ్రులు లేరో వాళ్ళకు చాలా మంచి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ముఖ్యంగా ఎవరైతే ఎస్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే మ్యాక్సిమం సీట్స్ వాళ్ళకి ఉన్నాయి కాబట్టి 75% అంటే ఒక 40 సీట్లు ఉంటే 30 సీట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకు దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీకు హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వడం జరిగింది, 040233915998. సో ఈ నెంబర్కి ఫోన్ చేయగలరు. ఆ తర్వాత ఇందులో మనము అప్లై చేసుకోవడానికి మన ఫ్యామిలీ ఇన్కమ్ ఎవరైతే ఏ స్టూడెంట్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఫ్యామిలీ ఇన్కమ్ అనేది బిలో 2 lakhs ఉండాలి, వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. సో అందరు ఖచ్చితంగా అప్లై చేయండి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు. సో నో ఎగ్జామ్ ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ ఆధారంగా మనకు సీట్ రావడం జరుగుతుంది. సో ఆల్ ద బెస్ట్. అయితే మన ఛానల్ కేఎస్ఆర్ ఎడ్యుకేషన్ మీకు స్పెషల్గా అంటే ఎడ్యుకేషన్ పైన మరియు ఇట్లా ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎవరికైతే మీ ఫ్రెండ్స్కి ఇది అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.